బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నా. మీరందరూ ఎలా ఉన్నారని అయితే కామెంట్ బాక్స్ లో షేర్ చేసుకోండి. సో ఈ రోజు వీడియోలో మీషో నుంచి నేను పర్చేస్ చేసిన బ్యూటిఫుల్ బ్లౌజెస్ కలెక్షన్ తో వచ్చాను. ఈ బ్లౌజెస్ ఇప్పటి వరకు ఎవరు చూపించారు, ఎందుకంటే జస్ట్ లాంచ్డ్ బ్లౌజెస్ అన్నమాట. చాలా కొత్తగా ఉన్నాయి, నాకే చాలా కొత్తగా చాలా బాగా నచ్చేసాయి. బ్లౌజెస్ అయితే బాగున్నాయి, నచ్చితే ట్రై చేయండి, మీరు కూడా మిస్ కావద్దు. అండ్ ఇవన్నీ నేను మీషో నుంచి పర్చేస్ చేస్తాను, వీటన్నిటి లింక్స్ డిస్క్రిప్షన్ ఇస్తాను, చెక్ చేయండి. సో మన ఫస్ట్ బ్యూటిఫుల్ బ్లౌజ్ చూపిస్తాను. సో నాకు ఈ కలర్ బ్లౌజ్ బాగా నచ్చేసింది. బ్యూటిఫుల్ డిజైనర్ అన్నమాట, డిజైనర్ బ్లౌజ్ అనిపించింది నాకు. సో ఇప్పుడు మనకి హల్దీ ఫంక్షన్స్ కి, మ్యారేజ్ హల్దీ ఫంక్షన్స్ కి వాటికి బాగుంటుంది, బ్యూటిఫుల్ గా ఉంటుంది. సో నెక్ చూస్తే మనకి వీ నెక్ ఇచ్చారు, ఆలియా కట్ ప్యాటర్న్ లాగా. కట్ కూడా మనకి ఇట్లా వీ నెక్ ప్యాటర్న్ ఇలా వచ్చింది అనమాట. అన్ని సైజెస్ అవైలబుల్ ఉన్నాయండి, మీరు హ్యాపీగా ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు. వీటిలో ఇంకా మల్టిపుల్ కలర్ ఆప్షన్స్ అనేవి ఉన్నాయి మనకి. సో మీకు నచ్చిన కలర్ మీరు ట్రై చేయొచ్చు. ఇంకా బ్లౌజ్ చూస్తే మనకి ఇక్కడ చూసారా, ప్యాటర్న్ అంతా చాలా బాగుంది, యూనిక్ ప్యాటర్న్, చాలా డిజైన్ డిఫరెంట్ గా అనిపిస్తుంది. ఫ్యాబ్రిక్ కూడా బాగా ఇచ్చారు. సో ప్రైస్ వచ్చేసి మనకి 350-400 అట్లా పడింది. మనం ఇలాంటి ఒక ఫ్యాబ్రిక్ తీసి స్టిచ్ చేయించుకొని బ్లౌజ్ చేయించాలంటే మినిమం ఒక 500-600 ఈజీగా అవుతుంది. సో చాలా వర్త్ ఇట్ అనిపించింది. ఇంత డిజైనర్ గా పర్ఫెక్ట్ ఫిట్టింగ్ తో వచ్చింది. నెక్ చూస్తే ఫ్రంట్ ఇట్లా వీ నెక్ వచ్చింది, అండ్ కింద ప్యాటర్న్ చూడండి, ప్యాటర్న్ అయితే మనకి ఇలా వచ్చింది అనమాట. సో బ్లౌజ్ అయితే మాత్రం నిజంగా ఎక్సలెంట్ ఉంది ఫ్రెండ్స్. అండ్ బ్యాక్ చూస్తే మనకి ఇక్కడ పైన కూడా హుక్స్ ఇచ్చారు. ఇక్కడ చూసారా మీకు హుక్ ప్యాటర్న్ కనిపిస్తుంది కదా, అండ్ కింద కూడా మనకి ఇట్లాగా హుక్ అనేది ఇచ్చారు, కింద కూడా హుక్స్ ఇచ్చారు. ఇక్కడ ఒక బౌ ప్యాటర్న్ అనేది ఇలా వచ్చింది అనమాట. కానీ ఈ బౌ ప్యాటర్న్ కొంచెం సైడ్ కి ఇచ్చారు, సో మిడిల్ లో ఇచ్చుంటే ఇంకా బాగుండేది. కొంచెం సైడ్ కి, ఇలా సైడ్ కి ఎందుకు ఇచ్చారో అర్థం కాలేదు. మేబీ స్టిచ్చింగ్ అలా స్టిచ్ చేశారేమో, ఇలా సైడ్ కి అయితే వచ్చింది. సార్ ఫ్యాబ్రిక్ లాగా కొంచెం అలా అనిపిస్తుంది. చాలా బాగుంది, ఫ్యాబ్రిక్ క్వాలిటీ కూడా బాగా ఇచ్చారు, చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇలాగ ఇంత తక్కువ ప్రైస్ కి ఇలా బ్లౌజ్ వచ్చిందంటే కంప్లీట్లీ వర్త్ ఇట్, మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు. ఇంక ఇలా ఇక్కడ చూస్తే స్లీవ్స్ చూస్తే మనకి ఎంత వరకు లెంత్ వస్తుందో చూపిస్తాను, స్లీవ్ లెంత్. సో స్లీవ్స్ వచ్చేసి మనకి ఇలా వస్తాయి అనమాట. పర్ఫెక్ట్ ఆల్టరేషన్ చేయించుకుంటే చాలా బాగుంటుంది. మనం దీని మీదకి ఎల్లో శారీ మీద వేసుకోవచ్చు, అండ్ మెరూన్ శారీ, రెడ్ శారీస్ మీదకి వేసుకోవడానికి బాగుంటుంది, బ్లూ శారీ మీదకి కూడా చాలా బాగుంటుంది. సో ప్యాటర్న్ ఇది ట్రెండీగా ఉంది. బ్యాక్ లుక్ కూడా మనకి ఇలా వచ్చింది అనమాట, చూపించాను కదా. అండ్ లోపల లైనింగ్ ఇచ్చేసి మనకి కాటన్ ఏమి ఇవ్వలేదు, సాటిన్ ఇచ్చారు. దీని లోపల ఖర్చు చూస్తే మనకి ఇంత ఇచ్చారు అనమాట, ఇలా వచ్చింది ఖర్చు. సో ఖర్చు కూడా మనకి ఇలా వచ్చింది, బాగుంది, వర్త్ ఇట్ అనిపించింది కంప్లీట్లీ. ఫ్యాబ్రిక్ క్వాలిటీ హైలీ రికమెండెడ్, 100% హైలీ రికమెండెడ్ ఫ్యాబ్రిక్ క్వాలిటీ. బ్యూటిఫుల్ డిజైనర్ పీస్ అని అయితే చెప్తా, ఇలా వచ్చింది అనమాట. మిస్ కావద్దు, నచ్చితే తప్పకుండా పర్చేస్ చేసుకోండి. ఇది మన ఫస్ట్ బ్లౌజ్. అండ్ ఇంకా సెకండ్ బ్లౌజ్ చూపిస్తాను. సో సెకండ్ బ్లౌజ్ వచ్చేసి ఇది. ఇలా చూసి మీరు షాక్ అవ్వకండి, టెన్షన్ పడకండి. సో బ్లౌజ్ చూస్తే మనకి ఇలా ఇచ్చారనమాట ప్యాటర్న్. సో నెక్ ప్యాటర్న్ అంతా చాలా స్టైలిష్ గా, యంగ్స్టర్స్ ఎవరైనా ఉంటే వెంటనే పర్చేస్ చేసుకోండి. సో ఇలా చూడంగానే మనం ఏమనుకుంటాం, స్లీవ్స్ లేవేమో, వద్దు తీసుకోవద్దు అనుకుంటాం, కానీ దీనికి స్లీవ్స్ ఇచ్చారు. అండ్ ఈ ప్యాటర్న్ కూడా అద్దరిపోయింది, చాలా అద్దరిపోయింది అనమాట. ఇప్పుడు పర్పుల్ అనే ట్రెండ్ లో ఉంది కదా, సో ఈ బ్లౌజ్ డెఫినెట్ గా మీకు యూజ్ అవుతుంది. యంగ్స్టర్స్ ఎవరైనా ఉంటే మీరు చూస్తే కనుక వెంటనే ఆర్డర్ ప్లేస్ చేసేసేయండి. ఇది చాలా బాగుంది. అండ్ దీనికి కింద కూడా బోర్డర్ చూసారా మనకి ఎంత బాగా ఇచ్చారు. కింద బోర్డర్ కూడా మనకి ఇలా ఇచ్చారు. సో నెక్ వచ్చేసి ఫ్రంట్ అంతా మనకి హ్యాపీగా వీ నెక్ వచ్చింది. దీనికి లోపల స్లీవ్స్ ఇచ్చారండి, నేను చూపిస్తాను. అండ్ ఇక్కడ ప్యాటర్న్ చూస్తే మనకి చాలా బాగా, ఫినిషింగ్ అయితే చాలా ఎక్సలెంట్ ఉంది. అండ్ ఫ్యాబ్రిక్ క్వాలిటీ కూడా చాలా ఎక్సలెంట్ ఉంది. సో మనం ఇట్లా క్రాప్ టాప్స్ లో కూడా యూజ్ చేసుకోవచ్చు. ఎంత బాగా ఇచ్చారంటే అసలు మనం కస్టమైజ్ చేయించుకుంటే ఎలా ఉంటుందో అలా ఉంది ఈ బ్లౌజ్ అయితే. సో నెక్ చూస్తే మనకి ఇలా వీ నెక్ అనేది ఇలా వచ్చింది అనమాట, చాలా క్యూట్. ఈ డిజైన్ ఇక్కడ వరకు రావడం అనేది బాగా ఇచ్చారు. ఇది లేస్ కాదు, వాళ్ళు ఇలా డిజైన్ అనేది ఇలా స్టిచ్ చేశారు. వావ్, చాలా ఎక్సలెంట్ ఉంది. అండ్ ఈ కింద బోర్డర్ చూస్తే మనకి ఇలా వచ్చింది. దీనికి బ్యాక్ లుక్ చూపిస్తాను. బ్యాక్ కూడా ఫ్రంట్ ఎలా అయితే వీనెక్ ఇచ్చారో బ్యాక్ వీనెక్ ఇచ్చారు. అండ్ దీనికి టెజిల్ ప్యాటర్న్ అనేది ఇలా ఇచ్చేసారు, బాగుంది, ఎక్సలెంట్ ఉంది. ఇంక ఇక్కడ హుక్ ప్యాటర్న్ కూడా ఇచ్చారు, చూపిస్తాను చూడండి. ఇక్కడ హుక్స్ అనేవి ఇలా ఇచ్చారనమాట. అండ్ దీనికి లోపల మనకి హ్యాండ్స్, చెప్పాను కదా స్లీవ్స్ ఇచ్చారని చెప్పి, మీరు 3/4 స్లీవ్స్ స్టిచ్ చేయించుకోవచ్చు, అంత బిగ్ స్లీవ్స్ అనేవి ఇచ్చారు. చూడండి, మీకు షార్ట్ స్లీవ్స్ కావాలంటే షార్ట్ పెట్టుకోవచ్చు, 3/4 కావాలంటే ఎల్బో కావాలంటే ఎల్బో పెట్టుకోవచ్చు. పెద్దగా ఇచ్చారు. ఎవరికి కొంతమంది స్లీవ్లెస్ యూజ్ చేస్తారు కదా, అందుకని ఇలా డిజైనర్ బ్లౌజ్ స్లీవ్లెస్ ఇస్తారు, కానీ లోపల స్లీవ్స్ కూడా ఉంటాయి. సో మీకు నచ్చితే మీరు పెట్టించుకోవచ్చు. ఇలా ఉందన్నమాట స్లీవ్స్.
చాలా బాగుంది ఫినిషింగ్. పెద్దగా ఇచ్చారు, అంటే మనం ఎల్బో స్లీవ్స్ పెట్టుకోవడానికి యూజ్ అయ్యేలాగా పెద్దగా ఇచ్చారనమాట. దీనికి లోపల బ్లౌజ్ స్లీవ్స్ కి లైనింగ్ కూడా వాళ్ళే ఇచ్చేసారు. ఇదిగోండి లైనింగ్. సో ఇది లైనింగ్, ఇది బ్లౌజ్ పీస్ అన్నమాట. చాలా బాగుంది, చాలా అంటే చాలా బాగుంది. వావ్, దీనికి ఖర్చు కూడా ఓవర్ చాలా ఎక్కువ ఇచ్చారండి. ఇంత ఖర్చు ఇచ్చారంటే ఒక ఆల్మోస్ట్ 3 ఇంచెస్ ఖర్చు అయితే, 2 ఇంచెస్ అయితే వచ్చింది ఖచ్చితంగా, 2 ఇంచెస్ వచ్చింది. చాలా ఎక్సలెంట్ బ్లౌజ్ ఫ్రెండ్స్, మిస్ కావద్దు. హైలీ రికమెండెడ్ బ్లౌజ్, చాలా చాలా క్యూట్ ఉంది, అసలు చాలా బాగుంది కూడా. సో మిస్ అవ్వద్దు, అస్సలు మిస్ అవ్వద్దు, చాలా బాగుంది. ఇలా వచ్చింది అనమాట. సో ఇంకా బ్యాక్ ఫ్రంట్ చూస్తే ఇలా వచ్చింది. బ్యూటిఫుల్ డిజైనర్ బ్లౌజ్ అని అయితే చెప్తాను. బాగుంది, నచ్చితే మిస్ అవ్వకుండా హ్యాపీగా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి. ఫ్యాబ్రిక్ క్వాలిటీ కూడా చాలా బాగా ఇచ్చారు. కలర్ కానీ ఫ్యాబ్రిక్ క్వాలిటీ కానీ ఎక్సలెంట్ ఉందన్నమాట. మీకు అక్కడ కనిపించే కన్నా బయట ఇంకొంచెం డార్క్ గా ఉంది కలర్. సో పర్ఫెక్ట్ సైజ్. నేనైతే 34 ఆల్టరబుల్ ఇచ్చుకున్నా, నాకైతే ఇది పర్ఫెక్ట్ సరిపోతుంది ఖచ్చితంగా. సో మీకు నచ్చితే మీరు పర్చేస్ చేసుకోండి. అండ్ సైజెస్ ఎలా సెలెక్ట్ చేసుకోలేక అని అడుగుతున్నారు కదా, సో మీరు ఒకసారి టేప్ తీసుకోండి. నార్మల్ గా అయితే నా సైజు 34 ఆల్టరబుల్ ఇచ్చుకుంటాను. 34 ఉంటే 34 ఇస్తా, లేకపోతే 36 ఆల్టరబుల్ ఇచ్చుకుంటాను. నా సైజ్ వచ్చేసి 34 అనమాట. సో మీరు ఒకసారి టేప్ తోని ఇలా ఇక్కడ ఫ్రంట్ బ్రెస్ట్ సైజ్ వరకు మీరు పెట్టుకొని చూడండి, మీకు అక్కడ ఇంచెస్ కనిపిస్తాయి. దాన్ని బట్టి మీరు ఇక్కడ సైజెస్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. 40 ఉంటుంది, 34 ఉంటుంది. కొంచెం మీ సైజ్ లేకపోతే మీ నెక్స్ట్ సైజ్ అనేది తీసుకోండి, అది కొంచెం ఆల్టరేషన్ చేసుకుంటే సరిపోతుంది. అంతకన్నా ఎక్కువ తీసుకుంటే సో ఇదనమాట బ్లౌజ్. చాలా 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 క్యూట్ ఉంది. ఇదైతే అస్సలు మిస్ అవ్వదు, హైలీ రికమెండెడ్ బ్లౌజ్. ఇప్పుడు చూపించే 3 కూడా అలానే ఉన్నాయి, చాలా బాగున్నాయి. ఇదనమాట. అండ్ ఇంకొక బ్లౌజ్ చూపిస్తాను. సో ఇది కూడా ఇప్పుడు రీసెంట్ గా కొత్తగా వస్తున్న బ్లౌజే. ఇది మనకి ఇలాగా డార్క్ కలర్, మనం బొట్టు పెట్టుకుంటాం చూడండి, కలర్ మెరూన్ కలర్ ఎలా ఉంటుందో అలా మీకు అక్కడ కొంచెం రెడ్డిష్ షేడ్ లో కనిపిస్తుంది, బట్ ఇది బయట డార్క్ కలర్ అనమాట. ఇది చూసారా మనకి కలర్, ఇది కూడా కొత్తగా వస్తుంది, బెనారసీ ప్యాటర్న్ తో వచ్చింది అనమాట. కొత్తగా జస్ట్ లాంచ్డ్ బ్లౌజ్. దీనికి నెక్ చూస్తే మనకి ఇట్లా వీ నెక్, ఇక్కడ ప్యాటర్న్ చూడండి ఇలా ఇచ్చారు. ఇప్పుడు అన్ని మనకి చక్కగా ప్రిన్సెస్ కట్ తోని ప్యాడ్స్, ఇప్పుడు ఫస్ట్ చూపించిన 2 బ్లౌజ్ కూడా ప్యాడ్స్ ఇచ్చారు, దీనికి కూడా ఇచ్చారు. వావ్, ప్యాడ్ క్వాలిటీ అద్దరిపోయింది ఫ్రెండ్స్, చాలా క్వాలిటీగా ఉంది, హై క్వాలిటీగా ఇచ్చారు. ప్యాడ్ క్వాలిటీ చాలా బాగుంది. ఇంక ఇక్కడ స్లీవ్స్ చూస్తే స్లీవ్ కూడా ఇలా ఇచ్చారు. ఇక్కడ బోర్డర్ చూడండి, హ్యాండ్స్ కి బోర్డర్ అయితే ఇలా వచ్చింది, బ్యాక్ ఫ్రంట్ బోర్డర్ అయితే ఇలా వచ్చింది అనమాట. చూసారా, నెక్ అయితే ఇట్లా ఇలా వచ్చింది అనమాట. నెక్ కింద ప్యాటర్న్ ఇలా. అండ్ బ్యాక్ చూస్తే బ్యాక్ కూడా మనకి ఇలా ఇచ్చారు డిజైన్. ఇక్కడ హుక్ ప్యాటర్న్ అనేది ఇలా ఇచ్చారు. బ్యాక్ కి మనకి ఇక్కడ హుక్ ప్యాటర్న్ చూసారా, ఇలా హుక్ ప్యాటర్న్ అనేది ఇలా వచ్చింది అనమాట. లోపల లైనింగ్ చూస్తే లైనింగ్ కాటన్ టైప్ లైనింగ్ ఇచ్చారు. దీనికైతే కాటన్ లైనింగ్ అనేది వాళ్ళు ప్రొవైడ్ చేస్తారనమాట. ఇంక ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ చూస్తే మనకి ఖర్చు వచ్చేసి 1.5 ఇంచ్ వరకు ఖర్చు అనేది ఇచ్చారు లోపల. సో చాలా బాగుంది అనమాట. వర్త్ ఇటే, కంప్లీట్లీ వర్త్ ఇటే. నచ్చితే మిస్ కావద్దు, హ్యాపీగా ఆర్డర్. సో ఇలా ఉంది ఫ్రెండ్స్ థర్డ్ బ్లౌజ్. ఇది కూడా చాలా బాగుంది. వీటిలో కూడా కలర్ కాంబినేషన్స్ అనేవి చాలా ఎక్కువ ఇచ్చారు, చాలా మల్టిపుల్ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి. మీ శారీ బట్టి, మీ శారీ కలర్ ని బట్టి మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు. చాలా అంటే చాలా బాగుంది. ఈ ఫ్యాబ్రిక్ అంతా మనకి మంచి బెనారసీ ఫ్యాబ్రిక్ వచ్చింది చూడండి. ఇదంతా మనకి చాలా క్లాస్ లుక్ వస్తుంది. పట్టు చీరల మీద కూడా మనం వేసుకోవచ్చు, అందంగా ఉంటుంది అనమాట. సో బోర్డర్ అనేది ఫ్రంట్ అయితే ఇలా ఇచ్చారు. ఇక్కడ ప్యాటర్న్ ఇలా వచ్చింది, చూసారు కదా, క్లియర్ గా కనిపించింది అనుకుంటున్నాను. సో బ్యాక్ కూడా మనకి హుక్ ప్యాటర్న్ ఇలా ఇచ్చారు, టెజల్స్ కూడా ఇచ్చారు. సో టెజల్స్ వచ్చేసి మనకి ఇలా వచ్చాయన్నమాట. ఇది చాలా బాగుంది, చాలా క్యూట్ ఉంది, మిస్ అవద్దు. నచ్చితే పర్చేస్ చేసేసింది. ఇది కలర్ కాంబినేషన్ ప్యాటర్న్, ఇప్పుడు వస్తున్న ట్రెండింగ్ కలర్ కాంబినేషన్ అనమాట. ఇది ఆలియా కట్ ప్యాటర్న్ తోనే అంబ్రిల్లా కట్ డ్రెస్ అనేది వచ్చింది. సో నెక్ చూస్తే ఇట్లాగా వీ నెక్ ఆలియా కట్ ప్యాటర్న్ వచ్చిందండి. ఇదంతా మిర్రర్స్ అనేవి మనకి ఒరిజినల్ మిర్రర్స్ కాదు, పేపర్ మిర్రర్స్ అనమాట. సో పేపర్ మిర్రర్స్ అనేవి ఇలా వచ్చాయి, ఇట్లా ఆలియా కట్. ఇక్కడ వచ్చేసి ఫ్రిల్స్ అనేవి ఇలా ఇచ్చారు, చూసారా, ఫ్రిల్ ప్యాటర్న్ అనేది మనకి ఇలా వచ్చింది. ఇంకా డ్రెస్ మొత్తం చూద్దాము. సో డ్రెస్ మొత్తం చూస్తే ఓవరాల్ గా ఇలా కలర్ కాంబినేషన్ ప్యాటర్న్ అంతా చాలా బాగుంది. గ్రీన్ కలర్ నేను చాలా తక్కువ చేయడం, గ్రీన్ కలర్ లో ఈ కలర్ అనేది చాలా బాగుంది అనమాట, బ్యూటిఫుల్ గా ఇచ్చారు. అండ్ స్లీవ్స్ చూస్తే ఇట్లా 3/4 స్లీవ్స్, ఇక్కడ ప్యాటర్న్ చూస్తే ఇలా వచ్చింది అనమాట. అండ్ డ్రెస్ మొత్తం చూద్దాము. దీనికి సైడ్ స్లిట్ కూడా ఇచ్చారు. కానీ నాకు అనిపించింది ఏంటంటే కొంచెం షార్ట్ గా ఉన్న వాళ్ళకి ఈ డ్రెస్సెస్ బాగుంటాయి, ఎందుకంటే లెంత్ అనేది కొంచెం తక్కువగా అనిపిస్తుంది, షార్ట్ గా ఉన్న వాళ్ళకి సరిపోతుంది. అండ్ బ్యాక్ చూస్తే ఇట్లా హై నెక్ వచ్చింది. డ్రెస్ మొత్తం చూస్తే ఓవరాల్ గా ఇలా ఇచ్చారనమాట, చూడండి ఇలా వచ్చింది డ్రెస్. సో ఇది కలర్ కాంబినేషన్ ప్యాటర్న్ అంతా ఇలా వచ్చింది. అండ్ దీనికి ప్యాంట్ చూస్తే ఇలా వచ్చింది. సో ప్యాంట్ చూస్తే ఇలా ఎలాస్టిక్ ప్యాటర్న్ తో ప్యాంట్ అనేది ఇచ్చారు. అండ్ కింద చూస్తే ప్యాంట్ ఇలా వచ్చింది అనమాట.
కింద ప్యాంట్ కూడా ఇది లేస్ బోర్డర్ ఇలా స్టిచ్ చేస్తారు. నార్మల్ ప్యాంట్ లా వచ్చింది, లేస్ బోర్డర్ అనేది ఇలా స్టిచ్ చేస్తారు అనమాట. మనకి చూసారా వెల్స్టిక్ ప్యాటర్న్ తో ఇలాగా లేస్ బోర్డర్ అనేది మనకి ఇక్కడ ఇలా స్టిచ్ చేస్తారు అనమాట. అండ్ దుపట్టా చూస్తే ప్యూర్ జార్జెట్ దుపట్టా. దుపట్టా కూడా బాగా ఇచ్చారు. జార్జెట్ మీద మనకి ఇట్లా లేస్ బోర్డర్ అనేది వచ్చింది. సో దుపట్టా కూడా ఓకే అండి, బాగానే ఉంది. లెంత్ కొంచెం చిన్నగా అనిపించింది దుపట్టా కూడా. సో ఓవరాల్ గా ఇది కొంచెం అంటే 5'6", 5'4" హైట్ ఉన్న వాళ్ళు అయితే వద్దు, మీకైతే కొంచెం షార్ట్ అవుతుంది. కొంచెం 5'3", 5'2" హైట్ ఉన్న వాళ్ళకైతే సరిపోతుంది అనమాట. అంతకన్నా ఎక్కువ హైట్ ఉన్న వాళ్ళైతే ఇది ప్రిఫర్ చేయకండి, ఎందుకంటే మీకు లెంత్ అనేది తగ్గిద్ది అనమాట. ఓవరాల్ గా డ్రెస్ అయితే చాలా బాగుంది, కాస్ట్ కి వర్త్ ఇట్. ఇప్పుడు ఇది ట్రెండ్ లో ఉన్న కలర్ కాంబినేషన్ వస్తుంది, ఇప్పుడు కొత్తగా వస్తున్న డ్రెస్, న్యూ కలెక్షన్ అనమాట. బట్ సైజ్ అనేది కొంచెం చిన్నగా ఇచ్చారు, అదొకటి ప్రాబ్లం అనిపించింది. రిమైనింగ్ అంతా చాలా బాగుంది, నచ్చితే ట్రై చేయండి, మిస్ అవద్దు. ఇదే అనమాట మన థర్డ్ డ్రెస్. ఒక డ్రెస్ అండ్ నేను వేసుకున్న ఈ డ్రెస్ వచ్చేసి మీషోలో కలర్ కాంబినేషన్ బ్లాక్ కలర్ అనమాట. ఎంత బాగుందంటే చాలా క్యూట్ ఉంది. ఇక్కడైతే ఫ్రిల్స్ అనేవి ఇలా వచ్చాయి. ఈ డ్రెస్ ప్యాటర్న్ లుక్ అనేది కావాలంటే పక్కన యాడ్ చేస్తాను, చెక్ చేయండి. ఇట్లా ఇక్కడ ప్యాటర్న్ లో ఇలా డిజైన్ అనేది ఇలా వచ్చింది. ఇది టాప్ అండ్ బాటమ్ మాత్రమే వచ్చింది, దుపట్టా ఇవ్వలేదు. బట్ చాలా బాగుంది, నచ్చితే ట్రై చేయండి. దీని లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను, చెక్ చేయండి. స్లీవ్స్ కూడా మనకి ఇలా వచ్చాయి అనమాట, కలర్ కాంబినేషన్ స్లీవ్స్. అండ్ ఈ వాచ్ కూడా మీషోలో పర్చేస్ చేసింది. ఎవరికైనా నచ్చితే కనుక ట్రై చేయండి. ఈ వాచ్ కూడా చాలా క్యూట్ ఉంది, చాలా బాగుంది. సో ఇదన్నమాట. అండ్ చూసారు కదండి ఈరోజు వీడియో. వీటన్నిటి లింక్స్ డిస్క్రిప్షన్ ఇస్తా, చెక్ చేసి పర్చేస్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.